హలో వ్యూయర్స్, మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. నేను ఊరు నుంచి తిరుపతి వచ్చాను. పెద్దల పండగ కదా, అందుకని నాన్నగారికి బట్టలు పెట్టుకొని పూజ చేసుకోవాలి. అందుకే తిరుపతికి వచ్చేసాను. మా మెయిడ్ వచ్చి వంట చేస్తోంది. నేనేమో లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ముందు దేవునికి పూజ చేసేసాను. అందరం రెడీ అయిపోయాము. అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరానండి. లగేజ్ అంతా కూడా సర్ది పెట్టేసుకున్నాం. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయ్యాక, నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నాక కనుమ పండుగ చేసుకోవడానికి మళ్ళీ మేము విలేజ్కి బయలుదేరేస్తామండి. సో ఇప్పటికే టైం అయిపోయింది. అందరం రెడీ అయిపోయాము. డ్రైవర్ కూడా వచ్చేసాడు. సో బయలుదేరేస్తున్నామండి. లగేజ్ అంతా కూడా కార్లో ప్యాక్ చేసేసాము. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాము. మోస్ట్ ఆఫ్ మై వ్యూయర్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మా ఫాదర్ చిత్తూరు ఎక్స్ఎంపీ డాక్టర్ శివప్రసాద్ గారు. నాన్నగారు అంటే చాలా చాలా ఇష్టం అండి మాకు. వీఆర్ మోస్ట్ అన్లక్కీ ఫెలోస్ దట్ వి మిస్ హిమ్. మా మదర్ డాక్టర్ విజయలక్ష్మి గారే ఇప్పుడు మాకు ఫాదర్, మదర్. అమ్మని సంతోషంగా చూసుకోవడమే మా బాధ్యత. మేము డాక్టర్స్ అవ్వడానికి కారణం వాళ్ళిద్దరే. నాన్న కెరీర్ పరంగా డాక్టర్, ఆర్టిస్ట్ అండ్ పొలిటీషియన్. అమ్మ గైనకాలజిస్ట్. నా ఇద్దరిని దగ్గరుండి చదివించారు, ప్రయోజకుల్ని చేశారు. ఈ క్రెడిట్ అమ్మకు దక్కుతుంది. ఇప్పటికీ కూడా మాకు పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ వచ్చి మా మదర్. మాకే కాదండి, మా ఫ్యామిలీలో అందరికీ, మా అత్తలకి, ఇటువైపు మా పిన్నిలకి అందరికీ కూడా అమ్మ మాట అంటే శాసనం అన్నమాట. ఏ పనిలోనైనా అమ్మ అడ్వైస్ తీసుకోకుండా ఉండరు. అమ్మ ఏం చెప్తే అదే చేస్తారు. సో ఇలా ఈరోజు మేము నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అందరం కాసేపు అక్కడ స్పెండ్ చేసాం. ఇంటికొచ్చి అందరం కలిసి భోంచేసాం. మళ్ళీ తిరుపతి నుంచి నాగవరం రిటర్న్ బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ మా మామయ్య డాక్టర్ చిన్నపుల్లయ్య గారికి కూడా బట్టలు పెట్టుకొని తలిగ వేసుకొని పూజ చేస్తున్నాం. పూజ అయిందండి. ఇక ఇది కనుమ పండుగ రోజు బంధువుల్ని, వెల్ విషర్స్ని ఇంటికి పిలిచాము. వాళ్ళ కోసం మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఎగ్ కుర్మా, రైతా, రసం, అన్నం, పెరుగు, తాంబూలం ఇవన్నీ రెడీ చేసామన్నమాట. మా వారికి వెల్ విషర్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, వాళ్ళందరినీ కూడా పిలిచి ఇంట్లో భోజనం పెట్టే ఆనవాయితీ ప్రతి సంక్రాంతికి కూడా. లాస్ట్ ఇయర్ కూడా మీరు వాచ్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్లో సంక్రాంతి రోజు నేనే నా చేతులతో వంట చేసి వాళ్ళందరికీ పెట్టానన్నమాట. ఆ వీడియో కూడా ఉంది. ఇష్టమున్న వాళ్ళు ఒక్కసారి వాచ్ చేయండి. బయట వాళ్ళందరికీ పెట్టేసి పిల్లలకు కూడా ఇక్కడ వడ్డించేసాము. అలాగే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, మధుసూదన్ గారు. ఆడిటింగ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. మా పెద్ద ఆడపడుచు పేరు రూపకల్పన. తను బొటిక్ రన్ చేస్తుందని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. పిల్లలు చూడండి చక్కగా పరికిణి ఓణీలతో ఎంత కళకళలాడుతున్నారో. భలే రెడీ అయ్యారండి అందరూ కూడా. వాళ్ళకు కూడా భోజనం వడ్డించేసాము. వాళ్ళందరూ తిన్నాక మేము కూడా తిన్నాం. ఇక ఆ రోజు సాయంత్రం మా వారి అవ్వాతాతలు అంటే నానమ్మ, నాన్నకు ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళ సమాధులకు ఫస్ట్ పూజ చేసుకున్నాం. ఆ తర్వాత మా మామయ్య గారి సమాధి దగ్గరికి వెళ్ళి పిల్లలందరూ పూలతో అలంకరించారు. ఆ తర్వాత మా వారు కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నారు. సో ఇలా మేము ఆ రోజు పెద్దల పండుగ చేసుకున్నాం. అన్నట్లు సంక్రాంతి అంటే కోళ్ళు కోసుకోవడం, దోశ మటన్ తినడం, చక్కటి బట్టలు వేసుకోవడం, గొబ్బెమ్మలు తట్టి ఎగురుకోవడమే కాదండి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది మన సాంప్రదాయంలో మొదటిది ఏంటంటే పెద్దలను గౌరవించుకోవడం. అందులోనూ స్వర్గస్థులైన వారిని తప్పకుండా సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రోజు, పెద్దల పండుగ రోజు వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి పూలమాల వేసి వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలు ఏమన్నా అక్కడ పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలండి.
మన హిందువుల సాంప్రదాయంలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. సో, అవన్నీ మనం తెలుసుకోవాలి. మన పిల్లలకు కూడా చెప్పాలి. నేనైతే నా పిల్లలకి చెప్తున్నానండి. ప్రతి పండుగ వెనకాల ఒక హిస్టరీ, ఒక సాంప్రదాయం ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని నేను చెప్తాను. ఇంటికొచ్చాక మా ఆడపడుచులకు నేను చీరలు పెట్టాను. ఆ పిక్స్ కూడా పెడుతున్నానండి. ఇది కూడా మంచి సాంప్రదాయం. మన ఇంటి ఆడపడుచుల్ని సంవత్సరానికి ఒక్కసారైనా పసుపు, కుంకుమ పెట్టి ఒక చీర ఇవ్వాలి. ఇది మన ఆనవాయితీ. ఇక పిల్లల పండగ గదండీ! వాళ్ళు ఎగురుకుంటూ, గంతులేస్తూ, ఆటలాడుకుంటూ ఉంటే చూడముచ్చటగా ఉంది. ఫ్రెండ్స్, ఇలా మా సంక్రాంతి పూర్తయిందండి. మీరెలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.